నిజంగా పిల్లలు చెప్పే మాటలు కూడా అప్పుడప్పుడు వినాలి. ఇది చూస్తే అర్థమవుతుందనమాట ఎందుకు అనేది. మా బుడ్డోడు ఎప్పుడు నెత్తి గోకుతా ఉంటే చెమటొచ్చి గోకుతున్నాడులే అని చెప్పేసి లైట్ తీసుకున్నామనమాట. ఇంకోసారి ఏమో నెత్తిలో మనం ఆయిల్ పెట్టకపోయినా కూడా దురద పెడుతుంది కదా అని ఆయిల్ పెట్టి కూడా నేను చూశాను. కానీ వాడు అలాగే గోకుతా ఉండే అనమాట. కానీ అంత గమనించలేదు. వాడు అంతగానం గోకుతుంటే మా వారు చూసి వాడు అంత గోకుతున్నాడు, ఒకసారి చూడు నెత్తిలో ఏమన్నా ఉందేమో, డాండ్రఫ్ ఏమన్నా ఉందేమో అని చెప్పేసి అన్నారనమాట. నేను అంత చిన్నోడి నెత్తిలో డాండ్రఫ్ ఏడి నుంచి వస్తుందిలే అని అనుకున్నా. కానీ ఒకసారి చూద్దామని చూస్తే ఏంటి, అప్పుడే షాక్ అయిపోయాను. పెయిన్లు ఉండే నెత్తిలో. మా నెత్తిలోనే పెయిన్లు లేవు, వీడి నెత్తిలో పెయిన్లు ఏడికి వచ్చినాయో అసలు అర్థం కాలేదనమాట మాకే. వాడికి నెత్తి దురద పెట్టినప్పుడల్లా మమ్మీ కీ కీ అనేటోడు అనమాట. అంటే ఇట్లా ఏమైనా కరిచినప్పుడు కీ కీ అంటాడు వాడు. నేను ఇంత చిన్నవాడిలో పెయిన్లు ఏడికెళ్ళి వస్తాయని అసలు ఎప్పుడు అంత పట్టించుకోలేదనమాట. వాడికి పెయిన్లు 1 year ఉన్నప్పుడు వచ్చినప్పుడు 1 year ఉన్నప్పుడు అయితే వచ్చినాయి అనమాట పెయిన్లు. పుట్టెంటికల్లో ఉంటాయి అంటారు కదా, మళ్ళీ ఇప్పుడే చూశాను. పాపం వాడికి ఎంత దురద పెడుతుందో ఏమో, చూస్తుంటే ఎంత బాగా చూయించుకుంటున్నాడు చూడండి. నిజం చెప్పాలంటే వాడు టీవీ చూస్తున్నాడు కాబట్టి చూయించుకుంటున్నాడు. కానీ నేను షాక్ అయిపోయినా. ఆ రోజు నాకు ఒక పెయిన్ దొరికింది వాడి నెత్తిలో. ఈడ్పులు అయితే చాలానే ఉండే, ఈడ్దులు. అది కూడా నేను సడన్గా నైట్ చూశాను 10 o'clockకి. అది చూశాక ఊరుకుంటానా, ఇంకా నైట్ 12 వరకు కూర్చొని చూశాను అనమాట. మా వాడు నిద్రలో ఉన్నప్పుడు కూడా మధ్యలో లేచి గోకుతా ఉంటుండే అనమాట నెత్తిని. ఆ రోజు ప్రశాంతంగా పడుకున్నాడు అనుకుంటా. అందుకే పిల్లలు ఎప్పుడైనా ఇలా దురద పెడుతుంది ఏమన్నా అవుతుందంటే ఒకసారి వాళ్ళ మాటల్ని మనం పట్టుకొని చూడాలి, లేదంటే ఇట్లనే అవుతుందిగో. నేను చూడకపోతే కనుక అలాగే వదిలేసి ఉంటే వాడు పాపం నెత్తి గోకి గోకి పిచ్చిలేసేదేమో వాడికి. ఇంకా నేను చూస్తుంటే వాడు అమ్మ ఇక్కడ దురద పెడుతుంది, ఇక్కడ దురద పెడుతుందని భలే చూపిస్తున్నాడు. అందుకే నిజంగా పిల్లల మాటల్ని కూడా వినాలన్నమాట మనం. వాడికి అలా చూస్తూ ఉంటే కళ్ళు కూడా మూసుకుపోతున్నాయి. టైం అయిపోయింది కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.